మందకృష్ణ మాదిగ గారు పదే పదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అలాగే అభ్యర్థుల విషయంలో మాదిగలకు అవకాశం లేదు, మాలాలకే ఇచ్చాను కాబట్టి అందరూ బీజేపీకి ఇవ్వాలి, 80% కాంగ్రెస్ ఓడేదని పిలుపునిచ్చారు. కానీ 3 స్థానాల్లో మాత్రం కాంగ్రెసే ఆధిక్యంలో ఉంది. ఎస్ మా అంటే మందకృష్ణ గారుని ఒకప్పుడు ఉద్యమ నాయకుడిగా మేమందరం గౌరవించినప్పటికీ మోడీ గారు వేసిన కమిటీని ఎన్నో కమిటీలు వేపించినాడు. కానీ ఆ కమిటీలను కూడా ఆయన పట్టించుకోకుండా కేవలం ఒక పార్టీ అంటే దళిత వ్యతిరేక పార్టీ అయిన వారికి కృష్ణమాదిక్ గారు వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది దళితులకు అందరికీ చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అంది. అంతేకాకుండా ఆయన చెప్పినట్టుగా మాలలు మాదిగలని మమ్మల్ని విభజించాలని చూసినా, మా మధ్యలో అభిప్రాయాలు తేవాలనుకున్నా, మా మధ్యలో ఐక్యత ఉంది అనడానికి ఈ రిజల్టే కారణం. సో కృష్ణమాదిగ మొత్తం ఆయన చెప్పింది కదా అని ఆయనకు హోల్సేల్గా ఆయనకు సరెండర్ అయిపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు. దళితులకు చాలా చైతన్యం వచ్చింది, ఇటు కానీ అటు కానీ. సో మేమందరం కూడా కళ్ళు జరగమని చెప్తున్నాం. ఇంకా కూడా చాలా వరకు ఇప్పుడు గెలిచిన తర్వాత మాధవీలతను తీసుకొచ్చి పెట్టారు. మాధవీలత ఏం చేసింది? ఒక సెక్యులర్ ఉన్న భావాలను దెబ్బకొట్టాలని ఒక దేవుని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక స్త్రీని కానీ, ఇదే స్త్రీని పెట్టినాము. రాజాసింగ్ ఏం మాట్లాడాడు? మగవాళ్ళు ఎవరు దొరకలేదా, ఆ ఆడమనే దొరికింది అన్నారు. అంటే ఒక భారత స్త్రీ, భారత సాంప్రదాయాలు కలిగిన భారతీయ జనతా పార్టీలో స్త్రీకి ఉన్న గౌరవం ఏందో చూడండి. అంతేకాకుండా మణిపూర్ సంఘటన ఎక్కడ సమాధానం లేవు. అట్లాగే అదాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రజలకు చెప్పిన ఏ ప్రామిస్ నిర్వహించకపోవడము, యువకులు అంతేకాకుండా అగ్నిపథిలో ఎంత మోసం నాన్న. ఈ దేశంలో ఉన్న వీర సైనికులను కూడా మోసం చేసి ఆ యువకులతో ఆటాడుకున్న వాళ్ళని ఎలా క్షమిస్తారండి? వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేవు. వాళ్ళ నిరుద్యోగులతో ఆడుకున్న మోడీని వదిలిపెడతారా జనాలు? అందుకే మంచి రిజల్ట్ ఇచ్చారు. రాబోయేదంతా కూడా కాంగ్రెస్ పరమే. ఇంకా భవిష్యత్ అంతా కాంగ్రెస్దే. మోడీ ఖతం అవుగయా, గరుకు గయా. అందుకనే 2 రోజుల ముందే పోయి అక్కడ కూర్చొని యోగా దీక్షలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ రామ మందిరం కూడా కంప్లీట్ కట్టలేదు కాబట్టి అది కూడా ఆయన ఉసురు తగిలింది. దేవుడు కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వలేదు. కంప్లీట్ చేయకముందే ఇనాగ్రేషన్ చేశాడు. అది బాలరాముడు పెట్టాడు. అందువల్ల సీత లేని రాముడిని, ఆయన పెళ్ళాలు లేని ఆయన చేయడం ఒకటి, ప్రజల్లో దేవుని అక్షంతలతో మోసం చేయడం, ఇవన్నీ కూడా రివర్స్ కొట్టాయి ఆయనకి. సో అందుకనే ఇవైనా ఓడిపోతున్నాడు కాబట్టి చెప్పినవి ఏవి చేయకపోగా దేవుని అక్షంతలు పంచి అడుక్కున్నాడు అంటేనే అర్థమైపోయింది. అక్కడే ఓడిపోయాడని.